సార్ అకేషన్ అన్నా సెలబ్రేషన్ అన్నా పార్టీ అడిగిన ఫస్ట్ ఎవరి నోట్లోంచైనా వచ్చే పదం బిర్యానీ. మొన్న ఉలవచారు బిర్యానీ, నిన్న రాజుగారి బిర్యానీ, ఈ రోజు హైదరాబాద్ బిర్యానీ. బిర్యానీస్కి క్యాన్సర్స్కి ఏమన్నా సంబంధం ఉంటుందా? సో కేవలం బిర్యానీ తింటున్నాం అంటే ఓన్లీ బిర్యానీ తిని ఊరుకోం మనం. దాంతోపాటు ఖచ్చితంగా కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అలాంటివి కూడా కలిసి తీసుకుంటాం. అలాంటివి తీసుకున్నప్పుడు మనకి నెంబర్ ఆఫ్ క్యాలరీస్ అనేది చాలా ఎక్కువ వెళ్ళిపోతాయి. అంత క్యాలరీస్ కట్ చేసే మనుషుల్లో అయితే అలా తిన్నా కూడా ఇబ్బంది ఉండదు. సో మంచి క్వాంటిటీ బిర్యానీ అయితే కనుక 1500 క్యాలరీస్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ 1500 క్యాలరీస్ని మనం బర్న్ చేయలేం. వన్ డేలో మనకు అవసరమైంది ఒక హెల్తీ అడల్ట్కి 2500 క్యాలరీస్ చాలు. కానీ బిర్యానీలో కూల్ డ్రింక్స్తో కలిపి చాలా ఎక్కువ క్యాలరీస్ వెళ్తాయి. దానివల్ల మనకి అవసరమైన దానికల్లా ఎక్కువ క్యాలరీస్ మనం తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఒబిసిటీ డెవలప్ అయ్యే అవకాశం, ఒబిసిటీ వల్ల చాలా రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల బిర్యానీలు ఇండైరెక్ట్గా మనకి ఆర్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఏ రూపంలో అయినా సరే, కూల్ డ్రింక్స్ కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి, ఆర్ మోర్ రైస్ కానివ్వండి, మనకి ఒబిసిటీ కాజ్ చేస్తుంది. ఒబిసిటీ వల్ల క్యాన్సర్లు అవకాశం బాగా పెరుగుతుంది. సార్ అయితే క్యాన్సర్స్కి ఒబిసిటీ కారణం అంటారా? ఒబిసిటీలో మనం గమనించేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయిన తర్వాత మనకి షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఈ ఫ్రీ షుగర్ వల్ల మనకి జన్యుపరంగా కొన్ని రకాల మార్పులు వచ్చి క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ షుగర్ అవైలబుల్గా ఉన్నప్పుడు సెల్స్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. అలా ఒబిసిటీ కూడా మనకి క్యాన్సర్లు పెంచే అవకాశం ఉంది. సార్ ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్, మీరు బిర్యానీ ఎంజాయ్ చేస్తారా? దీంట్లో ఖచ్చితంగా నేను బిర్యానీ ఎంజాయ్ చేస్తాను. కాకపోతే బిర్యానీ తీసుకున్నప్పుడు మిగతావి అంటే కూల్ డ్రింక్స్ కానీ షుగర్ డ్రింక్స్ కానీ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తాను.